టైం చూసారు కదండి, ఇప్పుడు కరెక్ట్ 5:30 అయింది. ఇది టీ తాగే టైం కదా. ఇదిగోండి ఇప్పుడు టీ తాగే టైం కదా. మనం ఇప్పుడు మన బాల్కనీలోకి వచ్చేసాము. చూసారా, ఇదిగోండి ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. కోయిల కూడా కూకు అని అరుస్తూ ఉంది, వినిపిస్తుందా మీకు? ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి చెట్లు అవన్నీ. ఇదిగోండి ఇది మర్చిపోయాను యాక్చువల్లీ చెప్పడం. అమ్మమ్మ కింద అమ్మమ్మ ఉంటారు కదా, వాళ్ళ తోటలో అనమాట. సో మామిడి పండ్లు అండ్ ఇవి మునక్కాయలు పంపించారు. రేపు ఇవి సాంబార్ కానీ టమాటా మునక్కాయ కూర కానీ ఉండాలి. ఇదైతే పచ్చడి పెట్టి ఒకటేమో సాంబార్ చేసేయాలన్నమాట. ఇది ఇప్పుడు టీ టైం కదా, ఇవన్నీ ఇలా పెట్టుకున్నాము. సో ఇప్పుడు టీ తాగాలి అని నేను మళ్ళీ మా మమ్మీని కూడా పిలవాలన్నమాట. ఇప్పుడు సారీ, ఇది కాయ కదా, నేను పండు అన్నాను. ఇది మామిడికాయ, ఈ మునక్కాయలు అనమాట తోటలోవి. ఇంక ఇప్పుడు పైకి వెళ్ళేసి వద్దాం ఒకసారి. ఇక్కడ బస్తా ఉంది కదా, బియ్యం బస్తా. సో ఇది ఏంటంటే ఇక్కడ నుంచి జల్లు వస్తుంది, వర్షం పడ్డప్పుడు జల్లు పడుతుంది అని చెప్పి ఇది చెప్పుల స్టాండ్ అనమాట. ఇది పాడవుతుందని మమ్మీ ఇలా కవర్ చేసి పెట్టారు. పైకి వచ్చేసాము. ఇప్పుడు ఇవన్నీ మా డాడీ బట్టలు అనమాట, మేము ఆరేసాము. సో ఇప్పుడు ఎలా ఉంది వెదర్ ఏంటి అనేది, ఎందుకంటే నేను ఈ టైంకి చాలా బీభత్సంగా వర్షాలు పడిపోయినాయి అనమాట. ఇంక ఫుల్ బీభత్సంగా వర్షం ఉంది కదా. ఈరోజు చూసారా ఎంత కూల్గా క్లైమేట్ ఎలా ఉందో, నిర్మానుషంగా ప్రశాంతంగా ఉంది కదా. అది కోయిల సౌండ్ కూడా వినిపిస్తుందా మీకు? చూసారా వైట్ కలర్ వంకాయలు మన తోటలో ఎన్ని వచ్చినాయి కదా. ఇంకొక 4-5 డేస్ అయితే చిన్న చిన్న కాయలు పెద్దగా అయిపోతాయి కాబట్టి మనం కోసుకొని వండేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇది మందార మొగ్గలు, అబ్బా చాలా వచ్చినాయి మొగ్గలు. ఇదిగోండి రేపు ఎన్ని పూలు వస్తాయో చూడాలి. చూసారు కదా ఎన్ని వచ్చినాయో. ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ ఎన్ని వస్తాయో చూడాలన్నమాట. ఇంకా అంటే మన బ్లాగ్స్లో ఆల్రెడీ మందార పువ్వులు నిన్న మొన్న వచ్చినాయి. మన దేవుడికి పెట్టి పూజ కూడా చేసేసాం. సో ఆ బ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. చూసారు కదా, గులాబీ పూలు కూడా వచ్చినట్టున్నాయి, చూద్దాం. ఇదిగోండి గులాబీ పూలు కూడా వచ్చినాయి చక్కగా, ఎంత సింపుల్గా ఉన్నాయి కదా. ఇదిగోండి గాలి కూడా చాలా ఇదిగా వస్తుంది, ప్రశాంతంగా చల్లగా వస్తుంది. సూర్యుడు అనమాట వెళ్ళిపోతున్నాడు. అదిగోండి పిట్టలు ఎక్కడున్నాయి నాకు కనిపించట్లేదు కానీ సౌండ్ అయ్యో మిస్ అయిపోయినాయి, ఎగిరిపోయినాయి. సౌండ్ మాత్రం పిచ్చుకల సౌండ్ బాగా వస్తూ ఉంది. తమలపాకు ఎంత బాగా వచ్చింది కదా, పుదీనాకు చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు మన బ్లాగ్లో మిస్ అయిన ఒక ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. అది వస్తే అయిపోతుంది. బ్లాగ్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే మందార పూలు చాలా వచ్చినాయి నిన్న మొన్న. ట్రైన్ వచ్చేసింది. ఇది కూడా ఎందుకు మిస్ అవ్వాలి మన బ్లాగ్లో. చూసారా వచ్చేసింది. మొన్నటిదాకంటే బ్లూమింగ్ ఉంది కాబట్టి చాలా క్లియర్.